వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు నిన్న ఒక చిన్న ట్రిప్ వేసి వచ్చినట్టున్నారు. స్మాల్ ట్రిప్. ఎక్కడికి వెళ్ళారు? ఏమేమి చూశారు? ఆధ్యాత్మికమే కదా, మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను విహారయాత్ర చేసే ఏజ్ కాదు, ఆసక్తి లేదు జయ. అట్లా అనొద్దు రమగారు, అట్లా అనొద్దు. విహారయాత్ర చేయడానికి ఏజ్తో పడుందా? లేదనుకుంటా, కొంతమంది అలా ఉంటారు. ఏమిటో నేను అసలు ఆ టైపు కాదు మేము. రైట్. మీరైతే ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడికి వెళ్ళారండి? త్రిపురాంతకం వెళ్ళాను జయ. ఎంత దూరము మనకి? బాగానే 300. అబ్బా, 300 ఉంది. 300 దగ్గర దగ్గర ఉంది. ఈ త్రిపురాంతకం ఎన్నేళ్ల క్రితం నుంచో తెలుసు మాకు. దాదాపుగా 20 ఏళ్ల పైమాట. మా మరిది గారు గుంటూరు వేద పాఠశాలలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి త్రిపురాంతకం అమ్మవారి దేవాలయంలో ఒక ఇది చేశారు ప్రోగ్రాం. మొత్తం అహోరాత్రం అంటారు. పగలు రాత్రి మొత్తం అంతా అమ్మవారి మంత్రం అన్నమాట. అక్కడ చేశారు. అహోరాత్రం చేసాం. చాలా పవర్ఫుల్, చాలా ఎనర్జీ ఉంది. అమ్మవారు నడబావిలో ఉంటుంది, బావిలో ఉంటుంది. ఏదో చాలా విశేషాలు. 20 ఏళ్లకు ముందే, 20 కాదు ఇంకా ఎక్కువ, కనీసం ఒక 23, 24 సంవత్సరాలు అనుకో, 23 ఏళ్ళు కనీసం. అయితే ఆ తర్వాత నుంచి అనుకుంటున్నాం శ్రీశైలం నుంచి వెళ్ళాలని ఒక ప్లాన్. శ్రీశైలమే ఒక రోజులో వచ్చేస్తున్నాం. ఇంకో రోజు పెట్టుకోవడానికి మధ్యలో స్టే చేయటం, ఎక్కడ స్టే చేయాలి, వెతకాలి, ఇవన్నీ ఆలోచించి మానేసుకున్నాం. మధ్యలో 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 త్రిపురాంతకం గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూనే ఉన్నాం. అనుకోకుండా ఒక ఆదివారం నాడు పొద్దునే బయలుదేరి మళ్ళీ రాత్రి 9ంటికి ఇంటికి తిరిగి వచ్చేసాం. మార్నింగ్ 5 o'clockకి బయలుదేరాము. అయితే దీంతో పాటుగా మనం మాచర్ల చెన్నకేశవ స్వామిని కూడా చూద్దామని అనుకున్నాం. మాచర్ల చెన్నకేశవుడు అంటే హిస్టారికల్ టెంపుల్. అవును. బ్రహ్మనాయుడు కంటే ముందు కాలం. బ్రహ్మనాయుడు కాలం నాటికే ఇంకా పాతది. వాళ్ళు రాజ్యానికి వచ్చే నాటికే ఉన్నది దేవాలయం. చెన్నకేశవ స్వామి వాళ్ళకి, మాచర్ల ప్రాంతం వాళ్ళకి, పల్నాడు వాళ్ళకి, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎలవేల్పుగా ఉన్నాడు. రాజుల ఎలవేల్పు ఆయన. అది కూడా చూద్దాం అనుకున్నాం. సరే బయలుదేరిపోయాము. మార్నింగ్ 5:30కి మధ్యలో నాగార్జున సాగర్లో ఆగాం బ్రేక్ఫాస్ట్కి ఒక చోట. మా పున్నమి వాళ్ళ రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్ ఉంది, పెద్ద ఇది కూడా ఉంది. చాలా రూమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. వెనకాల కృష్ణానది కనపడుతూ వ్యూ బ్రహ్మాండంగా ఉంది. బాగుంది. సరే అక్కడ ఆగి గవర్నమెంట్ ఇది. సరే బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడి నుంచి మాచర్ల ఆ డౌన్లోకి వెళ్ళి మాచర్ల వెళ్ళాం మొదట. అయితే ఆ రోడ్లు మనకు తెలియవుగా, గూగుల్ మ్యాప్ అని నమ్ముకుంటే గూగుల్ సందులు గొంతులు తీసుకెళ్ళి మొత్తానికి గుళ్ళో ప్రవేశపెట్టింది. ఎంత సన్న సందంటే కారు ఇరికిపోతుందేమో, మనకి వెనక్కి రాలేమో అని భయం కూడా వేసింది. అది మేము ఊళ్ళో కనుక ఒక ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉందో, బ్రిడ్జ్ లాంటిది, అది ఎక్కితే ఊర్లోకి వెళ్ళిపోయేవాళ్ళ. ఊరు అంతా పెద్దదే. ఇదేం చేస్తే ఆ బ్రిడ్జ్ ఎక్కకముందే ఈ లెఫ్ట్ తీసుకుంటే ఒక గొర్రెలు వస్తున్న సందు ఒకటి కనపడింది. ఈ గొర్రెలు వస్తున్న సందు అంటే అది ఏదైనా బైపాసా, ఊళ్ళో చిన్న సందులా అనుకుంటూనే వెళ్ళాం. అన్ని గొర్రెలు, బుజ్జి ఇళ్ళు, సన్న సందు, ఇలా 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 మిలకలు తిప్పి మొత్తానికి గుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ వెనకాల నుంచి వెళ్ళేసరికి దేవాలయం తాలూకు రథం, చెన్నకేశవ స్వామి రథానికి ఒక పెద్ద గూడుంది జయ. రాతితోటి పెద్దది ఎత్తుగా కట్టిన కట్టడం. వెనకాల నుంచి చూసి చాలా ఎక్సైట్ అయ్యాను నేను. గుడి ఎంత అద్భుతంగా ఉంటుందో అని. అసలు రథం ఎంత బాగుందో. కాకపోతే దానికి బయట ఏవో షట్టర్లా ఇవి లాంటివి కట్టారు. కటకటాలంటే వాటి మీద వాళ్ళవి వీళ్ళవి బట్టలు ఆరేసి ఉన్నాయి. రథ సౌందర్యాన్ని బాగా కంటి నిండా చూడడానికి అవకాశం లభించలే. గూడు మాత్రం మహత్తరంగా ఉంది. ఏనాటిదో రాతి గూడు, చాలా పెద్దది. గుడి కూడా ఒక పురాతన ధోరణి కనపడుతోంది. కానీ పాపం బికమోహంతో ఉన్నాడు చెన్నకేశవ స్వామి అనిపించింది నాకు. ఎంత ముద్దుగా ఉన్నాడంటావు జయ, అంత ప్రతిమ, ఎంత బాగున్నారు. కానీ దేవాలయం అంతా కిక్కిరిసిపోయినట్టు ఆ రథాలు, సామాన్లు అన్నీ కూడా ఈ ముఖమండపం నిండా అవే ఉన్నాయి. మూసుకుపోయినట్టు అనిపించింది. సామాన్లు అవి లేకుండా ఉందా? దేవాలయం లోపల బాగానే ఉంది. అంటే పొడుగాటిది, ప్రాంగణం పెద్దది. లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు ముఖమండపము, గర్భాలయం అన్నీ బాగానే ఉన్నాయి. ఈ స్వామివారి తాలూకు వాహనాలు అవి ఇవి సామాన్లు చాలా ఉంటాయి కదా ఉత్సవాలకి, అవన్నీ ముఖమండపంలో సైడ్స్కి సర్ది పెట్టారు. నడిచేదారే ఉన్నది. చిన్న విగ్రహం, మరి పెద్దది కాదు, బుజ్జిది కాదు. మా చక్కటి వాడు మొహం, అది బాగుంది, వివరంగా కనపడింది, చక్కగా ఉంది. పురాతనమైన ఆలయం. పక్కన ఒక చిన్న శివాలయం ఉంది. శివాలయము మనం దర్శనానికి వెళ్తుంటేనే లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభము, ఎడం చేతి వైపు శివాలయము. అదే శివాలయం దర్శనం చేసుకుని ఇటు ముందుకు తిరిగి ఇటువైపుకి వస్తే ఈయన చెన్నకేశవ స్వామి దర్శనము. నేత్రాలు అవి మంచి స్ఫుటంగా ఉన్నాయి. చక్కటి నేత్రాలు,
దేవాలయం కూడా విశాలంగా ఉంది, ప్రశాంతంగానూ ఉంది. కొంచెం లోపల భాగాలు కాస్త ఇరుగ్గా ఉన్నాయి. ఇంకొంచెం మెయింటెనెన్స్ లభిస్తే బాగుంది. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది హిస్టారికల్ టెంపుల్. ఏనాటి బ్రహ్మనాయుడే పాతవాడు, పల్నాటి యుద్ధం ఏనాటిది, అవును కదా. అంతకు ముందుది కదా. ఇంకొద్దిగా శ్రద్ధ వహించి కొంచెం చక్కగా ప్రాంగణం ఇంకా బాగా ఉంచితే ఎంతో బాగుంటుంది. చుట్టూ అన్ని దగ్గరగా ఇళ్ళు, ఊరు పెరిగిపోయి ఉంటుంది. మనం పాత దేవాలయాలను అలాగే చూస్తాం. దేవాలయం బ్రహ్మాండంగా పెద్దదిగా ఉంటుంది, అంత ఊరంతా దేవాలయం దగ్గరికి చొచ్చుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది కూడా అలాగే ఉంది. ముందు వెనక సందులోంచి వచ్చాక తర్వాత ఎదురుగుండా ఉన్న రోడ్లోంచి ఎవరో ఫ్యామిలీ కూడా కనపడ్డారు. వాళ్ళు కూడా చెప్పారు ఇది పురాతన దేవాలయం అని, చూడ్డానికి వచ్చామని. మన ఉద్దేశం కూడా అదే కదా. సరే, మాచర్లలో దర్శనం చేసేసుకున్నాక అప్పుడు త్రిపురాంతకేశ్వరుని చూద్దాం అనుకున్నాం. త్రిపురాంతకుడు కూడా బహు పురాతనమైన దేవాలయం, చాలా పాతది. రెడ్డి రాజుల కాలం నాటి వాళ్ళ ఇలవేల్పు ఆయన. అయితే మనకి శ్రీశైలానికి 4 ముఖద్వారాలు ఉన్నాయని చెప్తారు. 4 ముఖద్వారాలు, ఇది తూర్పు ముఖద్వారం. ఈ లైన్లో ఇలా మొదలుపెట్టి శ్రీశైలం దాకా దారుంది. శ్రీశైలానికి సొరంగ మార్గం కూడా దేవాలయంలోనే ఉంది. కొండ మీద త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి స్వరూపంతో కొండకి కింద కనపడుతుంది. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శ్రీ పరమేశ్వరుడు ఇక్కడ లింగరూపిగా వెలిశాడన్నది ఐతిహ్యం చెప్తారు. ఇక్కడ ఎప్పుడు ఇది త్రిపురాసుర సంహారం కృతయుగంలో జరిగింది. ముగ్గురు రాక్షసులు బ్రహ్మవర ప్రసాదులు 3 ఎగిరే నగరాలని సంపాదించుకున్నారు బ్రహ్మవరంతో. ఆకాశ గమనం చేసే 3 పురాలు, 3 నగరాలు అవి. ఈ 3 నగరాలు ఒకే చోట ఒకే లైన్లోకి వచ్చినప్పుడు తప్పిస్తే ఇంకా ఎప్పుడు వాళ్ళకి ప్రమాదం లేకుండా వరం పుచ్చుకున్నారు వాళ్ళు. ఆ 3 నగరాలు ఒకేసారి వచ్చినప్పుడే పరమేశ్వరుని ఒక బాణంతో 3 పురాలని సంహరించాడు, ఒకేసారి కొట్టేశాడు. అప్పుడు ఆయన ఇక్కడ వెలిశాడని చెప్తారు. ఎంత బాగుందో దేవాలయం జయ. పురాతనమైనది. 4 వైపులా గోపురాలు ఉన్నాయి. ఒక గోపురం పడిపోయినట్టుంది, మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది. పెద్ద ప్రాంగణం, కొండ మీదకి మెట్లు కూడా ఉన్నాయి, రాతి మెట్లే. మరి చాలా పెద్ద కొండ కాదు, మెట్లయితే లెక్క పెట్టలేదు కానీ తక్కువ మెట్లే. చిన్నపిల్లలు కూడా ఎక్కేసేలాగానే ఉంది. మెట్లెక్కి వస్తున్నారు. మేము కారుతో పాటు ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ కింద కారు పెట్టుకునేందుకు అంత వెసులుబాటు కనపడదు. ఎలాగూ కారు ఉంది కదట్లే అని పైదాకా వెళ్ళాము. శ్రీచక్రాకారంలో ఏర్పరచబడిన దేవాలయం అది. పైనుంచి కనుక వ్యూ చూస్తే మనకి దేవాలయం కింద భాగం మట్టసంగా ఎలా కనపడుతుంది అంటే శ్రీచక్రానికి ఇట్లా కోణాలు ఉంటాయా, ఆ కోణాలు కనపడుతూ ఉంటాయి. వారికి మనం ఇలా రాజగోపురంలో నుంచి ప్రవేశించగానే పెద్ద రాజగోపురం ఉంది. ప్రవేశించగానే డైరెక్ట్గా దర్శనం కాదు, ఎడం వైపుకి వెళ్ళి మనం ప్రదక్షిణ మార్గంలోకి వెళ్తాం కదా, అక్కడి నుంచి కుడివైపుకి మళ్ళీ లోపలికి వెళ్తాం అనమాట దేవాలయంలోకి. ఇవి వెళ్తుంటే ప్రదక్షిణ మార్గంలో చామరకర్ణ రససిద్ధి వినాయకుడు, ఎంత బాగుంది పేరు, చామరకర్ణ రససిద్ధి వినాయకుడు, పెద్ద వినాయకుడి విగ్రహం. ఈ చెవులు మనకి మామూలుగా వినాయకుడివి ఏనుగు చెవులు కదా, ఇలా విస్తారించి ఉన్నట్టుగా విప్పారిగా ఉన్నట్టుగా కనపడతాయి అన్నమాట. చిన్న డిజైన్ లాగా ఉంది. చామరాలు కర్ణాలుగా ధరించిన వినాయకుడి విగ్రహం విశేషంగా ఉంది. ప్రతిమ విశేషం, చూడ్డానికి చాలా బాగుంది. చక్కగా బాగా మంచి చెక్కడం పని ఉంది ఆలయంలో. చుట్టూతా మొత్తం మొన్న మనం చూసొచ్చాం కదా రంగనాయక స్వామి దేవస్థానంలో వెనకాల ఎట్లా ఉంది, ఇవి అంతా దీనిలాగా అంటే వెనక భాగం అంతా కూడా మండపాలుగా ఉంది కదా, దీనికి కూడా అట్లాగే ఉంది. ఇలా చుట్టూతా తిరిగి అప్పుడు మళ్ళీ ఒక ప్రదక్షిణ పూర్తి చేసి మేము లోపలికి వెళ్ళామన్నమాట. చాలా బాగున్నారు. శివలింగం ఎంత బాగుందంటే లోపలికి వెళ్తే ఒక చల్లటి దాంట్లోకి ప్రవేశించినట్టుగా, తెరిపిగా కూడా ఉంది, ఇరుగ్గా చిన్నగా లేదు, విశాలమైన దేవాలయం అనే చెప్పాలి. లోపల భాగం కూడా ఈయన్ని చూశాక అమ్మవారు స్కందమాతగా పక్కన వెలిసి ఉన్నారు. ఈ స్కందమాత అంటే నవదుర్గలు చెప్పుకుంటాం కదా మనం దసరాలప్పుడు, నవదుర్గలలో ఒకరు. మామూలుగా స్కందమాతని స్వరూపాన్ని వర్ణించేటప్పుడు కుమారస్వామిని ఎత్తుకున్నట్టుగా వర్ణిస్తారు, కానీ ఆవిడ ఎత్తుకున్నట్టు కనపడలా, నాకు తెలియలే మరి ఆ వస్త్ర విశేషంతో. ఆమెకు ఆపోజిట్లో ఎదురుగుండా శ్రీచక్రం స్థాపన చేస్తుంది మేరుగుతోటి. నిత్యము అర్చన జరుగుతుంది కాబోలు మేము వెళ్ళేసరికి అర్చన అయితే లేదు, కానీ దాని చుట్టూతా ఒక దీని లాంటిది కట్టేసరికి చిన్న కటకటాలాగా ఉన్నాయి. వాళ్ళు తీసుకొని లోపలికి వెళ్తుండొచ్చు. చుట్టూతా ప్రదక్షిణ చేసేందుకు ఒక అవకాశం కల్పించారు చక్కగా. మహా బాగుంది. ఈ లోపలికి వెళ్తే అయ్యవారి దగ్గర మేము
అభిషేకాలు అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ అర్చన చేయించుకున్నాం మేము. ఓకే. పక్కన నగరేశ్వర స్వామిది ఒక శివలింగం కూడా ఉన్నది లోపల. ఈ మన త్రిపురాంతకేశ్వర స్వామి వారికి శివలింగానికి పైన చిన్న గుంట లాంటిది ఉంది. ముందేదో కొంచెం కవచం లాంటిది పెట్టారు, దాంట్లో తడి గంగ ఊరుతూ ఉంటుంది. ఆ నీరు తీసి చల్లారు మీద. అబ్బా. చక్కగా కొంచెం ఏదో వేసి అర్చన చేశారు, అభిషేకం ప్రశాంతంగా చేసేసారు. లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఈ దేవాలయం చుట్టూతా అంతా చక్కగా విశాలంగా ఏర్పరిచారు. బాగుంది, తెరిపిగా ఉన్నది. ఈయన్ని దర్శనం అయిన తర్వాత ఇది రెడ్డి రాజుల కాలం నాటి దేవాలయం. ఆ తర్వాత అంత బాగా లేదట, మెల్లిగా శిథిలమవుతోందని శ్రీశైలం దేవస్థానం వారు దీన్ని తీసుకున్నారు పూర్తిగా డెవలప్మెంట్కి. దాంతో చక్కగా దర్శనం సులువుగానే ఉంది. కొంచెం మనం కార్తీక మాసం అంతా బాగా హడావిడిగా ఉండుండొచ్చు. మార్గశిరం వచ్చిందిగా, ఒక రవ హడావిడి తగ్గింది. జనం ఉన్నారు కానీ కొద్దిగా, చాలా మందిగా ఏం లేరు. విశేషమైన దినాల్లో, పర్వదినాలలో చాలామంది జనం ఉంటారట. మేము బయటకు వచ్చాం. తర్వాత అక్కడి నుంచి అమ్మవారిని చూడడానికి వెళ్ళాం. ఈ లోపల ఉన్న స్కందమాతను చూస్తే భలే సంతోషంగా అనిపించింది. సోగగా మొహం ఎంత బాగుందో. అంటే మామూలుగా మనకు అమ్మవార్ల విగ్రహాలలో అంత స్ఫుటమైన దర్శనం లభిస్తున్నట్టుగా అనిపించదు, అలంకరణ వల్ల కావచ్చు, లేకపోతే రాయి పురాతనమైన రాయి అవటం. కానీ ఇది చక్కగా సోగగా తెరిపిగా చక్కగా కనపడుతూ మహముచ్చటగా ఉన్నారు. బాగుంది చాలా. దర్శనం అంటే ప్రశాంతంగా అనిపించింది. ఈ కొండ దిగి కొంచెం ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్ళాక కుడి చేతి వైపుకి తిరిగితే ఇది కనపడుతుంది, ఈ మన ప్రాకారం లాంటిది, మన కమాన్ లాంటిది. ఈ కమాన్లోంచి పైకి ఎక్కాం. మళ్ళీ కమాన్లోంచి కిందకు వచ్చేసాక కాస్త కుడివైపుకి తిరిగి ఎడం వైపుకి వెళ్ళాలన్నమాట ఈ అమ్మవారి దర్శనం కోసం. ఈ అమ్మవారి దర్శనం చేస్తే ఆ దర్శనం ఎంత విశేషంగా ఉందో. అక్కడ ఎంతమంది ఉన్నారో జనం, బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది. అక్కడ కదంబ వృక్షం అని ఒక వృక్షం పెట్టారు, ఒక చెట్టు ఉంది. కదంబ వృక్షాలు ఇక్కడ ఎక్కువ ఉండేవట ఆ చెట్లు. కాశీలో మాత్రమే ఉంటాయి ఇంత విరివిగా, ఇక్కడ ఉన్నాయని రాశారు అక్కడ. కదంబ వృక్షం అన్నారు కానీ మనం మామూలుగా కదంబ వృక్షం చూస్తాం చూడు, పసుపచ్చవి గుండ్రటి పువ్వు ఇట్లా కుచ్చుగా ఉండే బంతిలాగా ఉండే పువ్వు, ఆ చెట్టు అయితే కాదు అది, ఆ చెట్టు కాదు. కానీ కదంబ వనము, కదంబ వృక్షం అనే రాశారు. చుట్టూతా చిన్న గట్టల్లే గట్టి ఒక చిన్న అమ్మవారి ప్రతిమ ఒకటి, అక్కడ పంచ పడగల నాగేంద్రుడు ఉన్న కింద ఉన్న అమ్మవారి విగ్రహం ఒకటి ప్రతిష్టగా సాధారణంగా పెట్టారు. చెట్టు చుట్టూతా అందరూ ముగ్గులు గీగులు వేసి ముచ్చటగా చేశారు. మీదకి ఎక్కేయకుండా ప్రదక్షిణం చేసుకునేందుకు ఒక వీలుగా పెట్టారు. ఓకే. ఆ ప్రాంతంలో ఇదివరకు ఈ చెట్లు ఎక్కువ ఉండేవి, కదంబ వనవాసినిగా చెప్తారు అమ్మవారిని. ఇప్పుడు ఆయనేమో కొండ మీద ఉన్నాడా, ఈ అమ్మవారిట కిందకి వెళ్ళాలి గోతులోకి, బాగా కింద, కనీసం 9 మెట్లు దిగితే గానీ మనకు ఆ దర్శనం అవ్వదు. ఓకే. భూమట్టం నుంచి కిందకు ఉంది అది, చాలా కిందకే. మనం దర్శనానికి గర్భగుడి దగ్గరికి కొన్ని మెట్లు దిగాలి లోపలికి, మళ్ళీ అక్కడి నుంచి దేవాలయం లోపలికి వెళ్ళాక కూడా మళ్ళీ మెట్లు ఇంకా కింద ఉంది. బావి పెట్టది, బావి నుయ్యి, నడబావి అంటారట దాన్ని. మరి మెట్లు దిగి వెళ్ళటం వల్ల నడబావి అంటారేమో కానీ లోకల్ వాళ్ళు అయితే దాన్ని నడబావనే అంటారు. మనం కల్లాగా బయటకు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటాం, కిందకి దిగి వెళ్ళాలి, అమ్మవారి భూగృహంలో ఉంది అని భావిస్తాం. కానీ నడబావిగానే అక్కడ చెప్తారు. ఈ లోపలికి దిగి వెళ్ళాక జనం ఉన్నారు బాగా. ఏంటంటే లోపలికి దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలిగా, దానివల్ల కొంచెం స్లోగా ఉంది దర్శనం. తెరిపిగా ఉంటే ఊరికే ఇలా వెళ్ళి ఓ రౌండ్ తిరిగి వచ్చేసేయటం. చాలా మెట్లు ఉన్నాయండి? ఉన్నాయి, మొత్తం ఒక 9 మెట్లు ఉన్నాయి. 9 మెట్లు. ఓకే. చాలా కాదు, మెట్లే, కానీ ఆమె కిందగా ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. అయితే లోపలికి వెళ్ళాం. బయట కూడా కూర్చోటానికి వీలుగా ఒక కొన్ని అరుగులు కూడా లాంటివి కూడా ఏర్పరిచారు. లోపలికి వెళ్తే అమ్మవారు అరూపం, ఆవిడ రూపం లేదు అక్కడ. ఒక వెనక్కి తిరిగి ఉన్నటువంటి ఒక రాయి శిలాస్వరూపంలో ఉంటుంది ఆవిడ. శిలే, అరూపశిల, చెక్కబడిన శిల కాదు. అది కూడా ఆమె యొక్క వెనక భాగమట అది. అయితే మనం ప్రత్యక్ష దర్శనం కోసం ఒక ప్రతిమా విశేషాన్ని ప్రతిష్ఠ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మవారు చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది రాక్షస సంహారం కోసం. రూపంలో ఎందులోంచి పుట్టిందంటే సహజంగా పుట్టిన వాళ్ళ వల్ల ఆ పని కాదని అమ్మవారిని చిదగ్ని కుండంలో పుట్టించారు. మన లలితా శాస్త్రంలో చిదగ్ని కుండ సంభూత అని చెప్తాం కదా, ఇక్కడ అది జరిగిందని ఒక ఐతిహ్యం చెప్పబడుతుంది. రూపం లేని వెనక భాగమే అసలైన దైవం, ప్రత్యక్ష శక్తి అట్లా కనపడుతుంది అనమాట. మనం చూడ్డానికి ఒక ప్రతిమా విశేషం చక్కగా బాగా విశేషంగా కనపడే ప్రతిమనే ఒక అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు.
మనం దిగి వెళ్ళి లోపల ఏదైనా గోత్రనామాలు అవి చెప్పించుకుని దర్శనం చేసుకుని మళ్ళీ అదంతా ఎక్కి పైకి రావాలి. అయితే ఇక్కడ దేవాలయంలో ఇంకొక విశేషం ఏముందంటే దశ మహావిద్యల్లో ఒక మహావిద్యగా చెప్పబడే చిన్నమస్తాదేవి ఇక్కడ ఉంది. వాళ్ళు చిన్మస్త అని రాశారు 3 చోట్ల చిన్మస్త కాదు, ఆవిడ చిన్నమస్త, తెంపబడిన మెడగలిగినది. దశ మహావిద్యలు ప్రత్యేకమైనవి, మనకు తెలియదు కదా, అవునవును, అర్థం కాదు కూడా జయ. దాంట్లో ఒక ప్రత్యేకమైన స్వరూపం ఏంటంటే ఆవిడ వ్యాహ్యాళ్ళకి వెళ్ళిందని అమ్మవారు, ఆమెకి జయ విజయ అని 2 చెలికత్తెలు ఉన్నారట. దాహం వేస్తోందంటే అక్కడ ఎక్కడా నీరు లేదని అమ్మవారు తన మెడని తెగటార్చి రుధిరధారలు రక్తధారలు ఇట్లా బయటకు వచ్చినట్టుగా కనపడతాయి. ఆ రక్తధారలు పానం చేశారు వాళ్ళిద్దరూ, జయ విజయ. 3వ రక్తధారని అమ్మవారి శిరసే పానం చేసినట్టుగా ఉంటుందట. ఆ శక్తి మహా పవర్ఫుల్. చిన్నమస్త మహా అద్భుతమైన శక్తి కలిగింది. మామూలుగా మనం ఎవరం అవేం చదువుకోం జయ. అవునండి, తెలీదు అసలు మీరు చెప్పేవారు. చాలా ప్రత్యేకమైన శక్తి. దశ మహావిద్యల్లో ఒక విద్య ఆమె. ఆ విద్యా స్వరూపం ఇక్కడ కనపడింది. చాలా మంచి దర్శనాలు అమ్మవారికి కుడి చేతి వైపుగా ఉంది. ఇక్కడ మంచి హోమాలు అవి జరుగుతాయి. పూర్వకాలమట ఇక్కడ జంతు బలులు చేసేవాళ్ళు. మనం దిగి వెళ్తుంటే, ఇంకా లోపలికి వెళ్ళకుండా గర్భము క్యూ లైన్లోకి వెళ్తుంటేనే కుడివైపు ఒక ఇంత పెద్ద రాతి పాత్ర లాంటిది కనపడుతోంది. ఒక పెద్ద బండ ఇట్లా నిలువుగా పాతి పెట్టబడిన బండ ఉంది. దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టారు. ఈ పాత్ర లాంటిది ఉంది కదా, తొట్టె లాంటిది, దానికి కూడా బొట్లు పెట్టారు. గోడ మీద రాశారు జంతు బలులు నిషేధించడమైంది, 3 నెలల జైలు శిక్ష, ఇక్కడ జంతు బలి ఇవ్వకూడదు అని. అంటే పూర్వం ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను కనుక్కుంటే నాకు తెలిసింది ఆ రాతి పాత్రట ఎంత నెత్తురు పోసినా నిండేది కాదట. ఓహో, కుంకుమ పోస్తుంది ఇప్పుడు, అందులో కుంకుమ ఉంది. మానేశారు బలులు. ఏదైనా ఏర్పరిచుంటారు అమ్మవారికి, కూష్మాండ బలి అలాంటిది ఏదైనా చేసి ఉంటారు. ఏ సమయంలో ఇది మార్చారు అనే క్లారిటీ నాకు లభించాలి. అక్కడ పెద్దగా అయ్యవార్లతో వాళ్ళు మంచి హడావిడిగా ఉన్నారు, ఆదివారం కదా, జనం ఎక్కువగా ఉన్నారు. ఎవరితోటైనా మాట్లాడితే నేను ఆ వివరం చూసేదాన్ని, తెలియలా నాకు. అయితే ఈ చిన్నమస్తాదేవికి వెనకాల నుంచి అటు వెనక భాగం వరకు అన్ని వీరుళ్ళ ప్రతిమలు. వీరులు ప్రతి వాళ్ళు ఇట్లా కత్తితోటి పొడుచుకుంటున్నట్టు, ఇక్కడ ఇట్లా కత్తులు వీరులు ఉన్నాయి. ఎందుకంటే వీరుళ్ళ పూజలు జరిగేవట ఇది వరకు అక్కడ. ఈ అమ్మవారి దగ్గర తమ భక్తిని చేయడానికి స్వయంగా తమని తాము బలిచ్చుకున్న వీరులు చాలా మంది ఉన్నారట. మనం వీళ్ళ నాయనార్ల కథలు చెప్పుకుంటామా, ప్రాణత్యాగానికైనా ఒడబడేటువంటి భక్తి, అలాంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఆ కాలంలో ఉండేవాళ్ళేమో. ఎన్ని ప్రతిమలు ఉన్నాయో అక్కడ, ఎన్నో ప్రతిమలు, బోల్డు ఈ ప్రతిమలు. అక్కడి నుంచి ఈ చిన్నమస్తాదేవిది కూడా ఒక ప్రతిమ, శిరస్సు లేని ప్రతిమ, ముందుకి శిరస్సు ఉన్న ప్రతిమ. 2 జయ విజయ, 2 పక్క పక్కన నిలబడ్డట్టు ఇంతంత బొమ్మల రూపాలలో వెనక్కి కనపడుతూ ఉన్నారనమాట. మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టారు, ప్రత్యేకంగా కనపడేటట్టు చిన్మస్త అని పెట్టారు. చిన్నమస్త, చిన్నము అంటే తెప్పబడింది. ఆమె కూడా ప్రత్యేకమైన పూజా విధానం జరుగుతుంది అక్కడ. ఇది కూడా చూసాం. చక్కగా దండం పెట్టుకుని బయటకు వచ్చి ఆ కదంబ వృక్షం ఉన్న దగ్గర ఒక ప్రదక్షిణ చేసుకుని, ఈ అమ్మవారి ఈ రాయి ఇది కూడా దర్శనీయం అనమాట. ఇది వరకట్లో మరి ఎంత శక్తి ఉండేదో అది నిండకుండా ఎక్కడికో వెళ్ళిపోయేది మొత్తం. అది రాతిదే, రాతి అంటే కిందకెట్టా వెళ్తుంది అంతే, ఇక్కడ ఎక్కడా లేదు, కానీ మొత్తం అంతా పోయేదట లోపలికి. అదొకటి చాలా విశేషంగా అనిపించింది. సరే అది చూసుకుని బయటకు వచ్చాం. త్రిపురాంతకానికి ఒక నమస్కారం పెట్టుకున్నాం. కొండ మీద నుంచి కనపడుతుంటాడు అయ్యవారు. ఇంకో పక్క కొండ మీద కూడా వీరభద్రుడు కాలభైరవుడు దేవాలయం ఉందట. అది తెలియలే మాకు అక్కడ, మేమైతే వెళ్ళాలా. రాత్రి ఎవరో ఫ్రెండ్స్కి నేను ఇలా వెళ్ళానని పెడితే ఇంకో కొండ మీద కూడా వీరభద్రుడి గుడి ఉంది, చూసి రాలేదా అన్నారు. అక్కడికి వెళ్ళాల. ఇంకోసారి మళ్ళీ వస్తానని చెప్పాను నేను. ఇక అప్పుడు చూద్దాం. ఈ మన త్రిపురాంతకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఒక చీకటి గది అని ఒకటి ఉంది. సొరంగ మార్గం ఉంది జయ అక్కడి నుంచి. ఎక్కడి నుంచి అండి? శ్రీశైలమేనా? త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి సొరంగం ఉందట. ఆ లోపలికి వెళ్తే అన్ని ఇవి ఉంటాయి, మన మొసళ్ళు కాదు వాటిని ఏమంటారు, మన ఈ చీకట్లో తిరుగుతుంటాయి కదా, గుడ్ల గుబ్బలు కాదు, గబిలాలు. ఆ లోపల మార్గంలోకి వెళ్తే అన్ని గబిలాలు అవి ఉంటాయట. కానీ గుహా మార్గమేనట అది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పూర్వకాలంలో మరి ఋషులు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏమో మరి. అదొకటి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొంచెం మా పిల్లలు క్లోజ్ చేసి ఉంటారు. గుహా మార్గం కొండ మీద నుంచి ఉండటం కూడా విశేషమే కదా.
చాలా విశేషం. మరి అయ్యవారు పవర్ఫుల్గా తెలుస్తున్నాడు, అమ్మవారి పవర్ అసలు చెప్పద్దు, చాలా బాగుంది. అద్భుతమైన దర్శనాలు ఈ చేసుకొచ్చారు. రెండు కూడా చాలా అద్భుతమైన దర్శనాలు, విశేషమైనది. పైగా ఇక్కడి నుంచి వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోవటం ఒకటే దారి. అదే మామూలుగా మన రోడ్డు మీద పడి వెళ్ళిపోయినా శ్రీశైలానికి వెళ్ళిపోతాం. చాలా మంది శ్రీశైలం నుంచి వస్తున్న వాళ్ళు కనపడ్డారు, లేదా ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్తున్న వాళ్ళు కూడా కనిపించారు. సుమారు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటారు రమ్మగారు? అంత స్పష్టంగా చూడలేదు కానీ ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది జయ. ఓకే ఓకే, 100 ఉంటుంది. అందుకే అటు ఇటు కూడా వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు పాదయాత్రగా వెళ్ళేవాళ్ళు అలాగుండా ఉండేవాళ్ళు కదా. ఈ మాచర్ల నుంచి బయలుదేరి త్రిపురాంతకం చూసుకుని అక్కడి నుంచి శ్రీశైలానికి నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు పాతకాలం. మరి అప్పట్లో వాళ్ళ శక్తులు వాళ్ళ ఆలోచనలు వేరు కదా. అంతే కదా రమ్మగారు. అయితే ఈసారి ఇది చాలా మంచి దర్శనము, విశేషంగా అయింది. ఎక్కడ పెద్దగా అర్చనల హడావిడ్లు అవి మేము పెట్టుకోలేదు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది కదా. అదేలేండి. ఇద్దరిని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి తిరుగుటపా బయలుదేరాలి కాబట్టి మేము ఇలా చేసాం. ఒకవేళ హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, బెదవాడి నుంచి ఎవరైనా ఇలా వెళ్ళి వచ్చేసేయచ్చు. పొద్దున వెళ్ళాం, రాత్రి 9 చేరిపోయాం మేము. మధ్యలో ఫుడ్కి ఆగాము, ఓసారి టీ తాగడానికి ఆగాము, అంతే. ఒక అరగంట 30 గంట పోయిందనుకో ఈ సందట్లో, 1 గంట పోయిందనుకో. మిగిలిన టైంలో డ్రైవ్ వచ్చేసాం, వెళ్ళి రావచ్చు. కాబట్టి ప్రత్యేకమైన దర్శనము. త్రిపురాంతకేశ్వరుణ్ణి చూడవలసిన దైవంగా మనం చెప్పాలి తప్పకుండా. ఒక పైన కొండ మీద అయ్యవారు ఉండటం, కొండ కింద అమ్మవారు ఉండటం, ఇద్దరిని ఏకకాలంలో దర్శించే అవకాశం కూడా మనకి లభించడం. ఇద్దరు పవర్ఫుల్లే. ఈ ఇద్దరు ఇద్దరు అక్కడ వెలిసి ఉన్న కాలాలు కూడా చాలా విశేషమైనవి కాబట్టి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ట్రై చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.